Okay, good afternoon to everybody. Today's session for second week on computer applications and general కార్పొరేట్ అకౌంటింగ్లో అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్కి సంబంధించి ఈరోజు టాపిక్ 19 ఈ టాపిక్ 19లోకి వచ్చేటప్పటికి ఈరోజు మనం చర్చించేటటువంటి అంశం ఏంటి అంటే ఎక్సర్సైజ్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. అంటే మనం టాపిక్ 18లో బైబ్యాక్ ఆఫ్ షేర్స్ గురించి వాటాల తిరిగి కొనుగోలు గురించి మనం అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పుడు వాటాల తిరిగి కొనుగోలుకు సంబంధించి ఎక్సర్సైజ్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ క్లాస్లో మనం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనం బైబ్యాక్ షేర్స్ని ఏ పద్ధతిలో కొనుగోలు చేస్తాము ఏంటి అనేది మనకి ఈ టాపిక్ 18లో చూడడం జరిగింది. ఇప్పుడు టాపిక్ 19లో ఎక్సర్సైజ్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. స్క్రీన్లో మీకు చూడండి, ఇక్కడ సమ్ కనిపిస్తుంది. Liabilities and assets of XYZ Company Limited as at 31/3/2015 are given below. మనకి ఇక్కడ 2015 మార్చి 31 నాటి XYZ కంపెనీ లిమిటెడ్ యొక్క ఆస్తుల పట్టిని ఇవ్వడం జరిగింది. లయబిలిటీస్, అసెట్స్ ఇచ్చాడు. క్యాపిటల్ వచ్చేటప్పటికి పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ 8 lakhs, ఈక్విటీ షేర్స్ ఈచ్ 10 rupees 80 lakhs. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని చెప్పేసి సెక్యూరిటీస్, ప్రీమియం రిజర్వ్, జనరల్ రిజర్వ్ ఇచ్చాడు. అలాగే ఇంకా మనకి దీని కింద చూసినట్లయితే చూడండి, సెక్యూర్డ్ లోన్స్ అని చెప్పేసి 10% డిబెంచర్స్ 40 lakhs ఇచ్చాడు. అలాగే కరెంట్ లయబిలిటీస్ వచ్చి 40 lakhs ఇవ్వడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా 2 lakh ఓవరాల్ గా వచ్చేటప్పటికి ఎంత ఉంది అంటే 2,40 lakhs, 2,40,00,000 ఆస్తుల పట్టీల యొక్క టోటల్ కింద చూపిస్తుంది. అలాగే ఆస్తుల వైపున మనకి ఏం చూపిస్తున్నారు అంటే స్థిరాస్తులు 80 lakhs, అలాగే కరెంట్ అసెట్స్ అని చెప్పేసి స్టాక్ ఇన్ ట్రేడ్, సన్డ్రీ డెటార్స్, బ్యాంక్ బ్యాలెన్స్. సో ఇవన్నీ కలిపి 2,40,00,000 ఉండడం అనేది జరిగింది. ఇట్ వాజ్ డిసైడెడ్ అట్ ద మీటింగ్ ఆఫ్ షేర్ హోల్డర్స్. అంటే వాటాదారుల సమావేశంలో ఏమి డిసైడ్ చేశారో చెప్తున్నాడు. To buy back 20% of equity shares each 12 rupees per share. వాటాదారుల సమావేశంలో వాళ్ళు ఏం తీర్మానం చేశారు అంటే ఉన్న వాటాలలో 20% ఈక్విటీ వాటాలని బైబ్యాక్ చేయాలి అన్నాడు. అంటే వెనక్కి తిరిగి కొనుగోలు చేయాలన్నమాట. అసలు యాక్చువల్గా ఎన్ని ఉన్నాయేంటి మీరు ఇక్కడ చూడండి, ఆస్తుల పట్టిలో ఎన్ని షేర్లు ఉన్నాయో చూడండి. 8 lakh ఈక్విటీ షేర్స్ అన్నాడు. సో మీకు ఇప్పుడు 8 lakhs ఈక్విటీ షేర్స్ లో ఎంత కొనుగోలు చేయమని చెప్తున్నాడు? 20% కొనుగోలు చేయమని చెప్తున్నాడు అనమాట. అంటే 8 లక్షల వాటాలలో 20% అంటే 8 లక్షలు ఇంటూ 20/100 అంటే 1,60,000 షేర్స్ బైబ్యాక్ చేయాలన్నమాట. 1,60,000 వాటాలని తిరిగి కొనుగోలు చేయాలి. ఎలా కొనుగోలు చేయాలి? ఈచ్ షేర్ 12 rupees. కానీ వీడు ఎలాగా అమ్మాడు? వాడికి అమ్మినప్పుడు 10 rupeesకే అమ్మాడు. కానీ ఇప్పుడు బైబ్యాక్ చేసేటప్పుడు ఎంత కొనుగోలు చేయమంటున్నాడు? 12 rupees, 12 రూపాయలు పెట్టి కొనుగోలు చేయమంటున్నాడు అనమాట. అంటే 2 రూపాయలు ప్రీమియం వస్తుందని అర్థం అనమాట. తర్వాత ఏమంటున్నాడంటే టు యూటిలైజ్ జనరల్ రిజర్వ్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. అంటే వాటాల తిరిగి కొనుగోలు కోసం ఎవరిని వాడుకోమంటున్నాడు అంటే జనరల్ రిజర్వ్ ని వాడుకోండి అన్నాడు. సో మనకి ఆస్తుల పట్టిలో సాధారణ రిజర్వ్ ఎంత ఉంది? 72 lakhs ఉంది. అంటే 72 లక్షలు ఉంది. అయితే 72 లక్షలు వాడుకోండి అంటే ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి ఇక్కడ. టు యూటిలైజ్ సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ ఫర్ ప్రీమియం పేబుల్ ఆన్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. అంటే వాటాల తిరిగి కొనుగోలుకు సంబంధించి ప్రీమియం చెల్లించడం కోసం సెక్యూరిటీస్ ప్రీమియం వాడుకోండి అని చెప్తున్నాడు అనమాట. సో మీరు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే కంపెనీలో ఉన్నటువంటి వాటాలు 8 lakhs, 8 లక్షలు ఉన్నాయి. వాడు 20% బైబ్యాక్ చేయమన్నాడు. అంటే వెనక్కి తిరిగి కొనుగోలు చేయడానికి 20%, 8 లక్షల మీద 20% అంటే 1,60,000 వాటాలు కొనుగోలు చేయాలి. ఈ 1,60,000 వాటాలని కొనుగోలు చేయడానికి మామూలుగా వాడు కొనుగోలు చేయడానికి జనరల్ రిజర్వ్ ను వాడుకోమన్నాడు. అసలు షేర్ వాల్యూ ఎంత? 10 rupees. కానీ వీడు ఎంత కొంటున్నాడు? 12 rupees కొంటున్నారు. అంటే 2 రూపాయలు ప్రీమియం కొంటారు. ప్రీమియానికి కావాల్సినటువంటి మొత్తాన్ని సెక్యూరిటీస్ ప్రీమియం నుంచి వాడుకోమని చెప్తున్నాడు. అంటే 1,60,000 వాటాల మీద ప్రీమియం 2 రూపాయల ప్రకారం 3,20,000 కావాలి.
1,60,000 వాటాలు, ప్రీమియం ఎంత ₹2 అంటే 1,60,000 ఇంటూ ₹2 అంటే 3,20,000 కావాలన్నమాట. మనకి ఎస్పీఆర్ లో అంత అమౌంట్ ఉందా చూడండి. సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ లో 8 లక్షలు ఉంది. సో సెక్యూరిటీస్ ప్రీమియం లో 8 లక్షలు ఉంది కాబట్టి దాంట్లో మనం ఎంత తీసుకోవచ్చు, 3,20,000 ప్రీమియం కోసం తీసుకోవచ్చు అన్నమాట. అలాగే ₹10 1,60,000 వాటాల మీద ₹10 చూసుకోండి, 16 lakhs. ఆ 16 lakhs ఎవరి దగ్గర నుంచి తీసుకోమంటున్నాడు, జనరల్ రిజర్వ్ దగ్గర నుంచి 72 లక్షల నుంచి తీసుకోమని చెప్తున్నాడు అనమాట. సరే ఇంకా తర్వాత ఏమంటున్నాడు అంటే పాస్ జర్నల్ ఎంట్రీస్ అండ్ డ్రాప్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్టర్ ది అబౌవ్ ట్రాన్సాక్షన్స్. అలాగే పైన చెప్పినటువంటి వ్యవహారాలకి చిట్టాబద్దులు రాసి ఆస్తపుల పట్టి ఏ విధంగా ఉంటుందో చూపించండి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో మనం ఇప్పుడు కాల్కులేట్ చేయవలసినటువంటి విషయం ఏంటి అంటే టోటల్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అంటే మొత్తం ఎన్ని వాటాలు తిరిగి కొనుగోలు చేయొచ్చో మనం ఎలా కట్టాలంటే 8 లక్షలు ఇంటూ 20/100. 20/100 ఏంటంటే 20% అన్నాడు కదా, అందువల్ల 1,60,000 వాటాలు తిరిగి కొనుగోలు చేయొచ్చు. ఈ 1,60,000 యొక్క వాటాల యొక్క నామినల్ వాల్యూ అంటే సాధారణ విలువ ఎంత, ₹10 కదా షేర్ వాల్యూ. అంటే 1,60,000 ఇంటూ 10 ఎంత అవుతుంది, 16 lakhs అవుతుంది. అలాగే ప్రీమియం అంటే ₹12 మార్కెట్ రేటు. సో ₹12 అంటే ₹10 నామినల్ వాల్యూ కట్టేస్తే ఇంకా ₹2 ఉంది. 1,60,000 ఇంటూ ₹2 3,20,000 అనమాట. అంటే వాటాలు బైబ్యాక్ చేయడం కోసం 16 లక్షలకు అమౌంట్ కావాలి, 3,20,000 ఒకటి కావాలన్నమాట. అంటే 19,20,000 కావాలి. ఈ 16 లక్షలకేనేమో సాధారణ రిజర్వ్ ని వాడుకోమన్నారు, 3,20,000 సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ ని వాడుకోమన్నాడు అనమాట. సో మీకు టాపిక్ 18 లో చెప్పినట్లుగా మనం బైబ్యాక్ షేర్స్ చేయాలి అంటే కావలసినటువంటి మొత్తాన్ని ఏం చేయాలంటే క్యాపిటల్ రిడప్షన్ రిజర్వ్, మూలధన విమోచన రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎవరిని తీసుకెళ్లాలి, ముందు జనరల్ రిజర్వ్ ని తీసుకెళ్లాలన్నమాట. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే చిట్టాబద్దులని హెడ్డింగ్ పెట్టుకోండి. చిట్టాబద్దులని హెడ్డింగ్ పెట్టుకుని జర్నల్ ఎంట్రీస్ ఆఫ్ XYZ కంపెనీ లిమిటెడ్ అంటే XYZ కంపెనీ లిమిటెడ్ యొక్క చిట్టాబద్దులు, డేటు, పర్టికులర్స్, LFO, డెబిట్, క్రెడిట్. ఫస్ట్ ఏం చేయాలంటే సాధారణ రిజర్వ్ ని క్యాపిటల్ రిడప్షన్ రిజర్వ్ కి మళ్లించాలన్నమాట. జనరల్ రిజర్వ్ అకౌంట్ డిటార్ టు క్యాపిటల్ రిడప్షన్ రిజర్వ్ అంటే సాధారణ రిజర్వ్ ఖాతా డిటార్ టు మూలధన విమోచన రిజర్వ్ ఖాతా బీయింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జనరల్ రిజర్వ్ ఫర్ ద నామినల్ అకౌంట్. అంటే సాధారణంగా మనకి జనరల్ రిజర్వ్ లో బ్యాలెన్స్ 72 lakhs ఉంది, 72 లక్షలు ట్రాన్స్ఫర్ చేయక్కర్లేదు. కానీ మనకు కావాల్సింది ఎంత, 16 lakhs కావాలి. అందువల్ల 16 lakhs ట్రాన్స్ఫర్ చేసాం అనమాట. చూడండి అక్కడ మీకు స్క్రీన్ లో 16 lakhs ట్రాన్స్ఫర్ చేసినట్టుగా చూపించాం. తర్వాత ఏంటి అంటే వాటాదారులకి డబ్బులు ఇవ్వాలి. వాటాదారులకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఏమేమి ఇవ్వాలి, 1,60,000 మీద ₹10 అమౌంట్ ఇవ్వాలి, 1,60,000 వాటాల మీద ₹2 అమౌంట్ కూడా ఇవ్వాలన్నమాట. సో మనం ఏం చేస్తున్నాము అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డిటార్ సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ అకౌంట్ డిటార్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్. అంటే సాధారణ వాల్యూ 1,60,000 మీద ₹10 ప్రకారం 16 లక్షలు ఇవ్వాలి. సెక్యూరిటీస్ ప్రీమియం ఎక్సెస్ ₹2, 1,60,000 వాటాల మీద ₹2 ప్రకారం 3,20,000 ఇవ్వాలి. సో నెరేషన్ ఏమని రాసుకోవాలంటే బీయింగ్ ద నామినల్ అమౌంట్ డ్యూ ఆన్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ 1,60,000 ఈక్విటీ షేర్స్ ఈచ్ ₹10 విత్ ఎ ప్రీమియం ఆఫ్ ₹2 per షేర్. అంటే 1,60,000 వాటాల మీద ₹10 మరియు ₹2 ప్రీమియంతో అమౌంట్ చెల్లించవలసినందున 16 లక్షలు 3,20,000 మొత్తం 19,20,000. సో అమౌంట్ పే చేసినట్టుగా చూపించండి. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ డిటార్ టు బ్యాంక్ అకౌంట్ అంటే ఈక్విటీ వాటాదారుల ఖాతా డిటార్ టు బ్యాంకు ఖాతా బీయింగ్ ద అమౌంట్ పెయిడ్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అంటే వాటాల తిరిగి కొనుగోలు ప్రక్రియకు సంబంధించి మొత్తాన్ని చెల్లించినందున 19,20,000 వేసుకుంటారు అనమాట. సరే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆస్తపుల పట్టిని ఎంటర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే XYZ కంపెనీ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ డేట్ ఇచ్చాడు కదా, యాజ్ అట్ 31/3/2015 31/3/2015 నాటి XYZ కంపెనీ లిమిటెడ్ యొక్క ఆస్తపుల పట్టి అని చెప్పేసి కంపెనీల చట్టం 2013 లేటెస్ట్ ఫార్మేట్ ప్రకారం పర్టికులర్స్, అమౌంట్, వివరాలు మొత్తం. చూడండి ఫస్ట్ రోమన్ 1 ఏం చేయాలి అంటే
ఈక్విటీ అండ్ లయబిలిటీస్, ఈక్విటీ మరియు అప్పులు అని చెప్పి, షేర్ హోల్డర్స్ ఫండ్స్ వాటాదారుల నిధులు, షేర్ క్యాపిటల్ అని చెప్పేసి పెయిడ్ అప్ క్యాపిటల్ చెల్లించిన మూలధనము. ఒకసారి స్టార్టింగ్ లో చూసుకోండి, మనకి అక్కడ ఎన్ని వాటాలు ఉన్నాయి, 8 lakhs ఉన్నాయి, 8 లక్షలు ఉన్నాయి. చూడండి అక్కడ మనకు ఉన్నటువంటి స్టార్టింగ్ షేర్స్ ఎన్ని, 8 lakhs, 8 లక్షలు ఉన్నాయి. 8 లక్షల వాటాలలోనూ మనం బైబ్యాక్ చేసేసాం, అంటే వాటాదారులు తగ్గించేస్తున్నాం. ఎన్ని వాటాలు బైబ్యాక్ చేసేసాం, 1,60,000 వాటాలు బైబ్యాక్ చేసాం, తిరిగి కొనుగోలు చేసాం. అంటే ఇప్పుడు అక్కడ అన్ని వాటాదారులు ఉండరు. అంటే 8 లక్షల్లోనూ 1,60,000 పోతే ఇక బ్యాలెన్స్ ఎంత ఉందో చూడండి. అంటే 8 లక్షల్లోనూ 1,60,000 తీసేయండి, తీసేస్తే మనకి ఎంత ఉంటుంది, ఇంకా 6,40,000. అందువల్ల 6,40,000 ఈక్విటీ వాటాలు 10 రూపాయల ప్రకారం 64 lakhs. ఇక్కడ మీకు అర్థమవడం కోసం 8 లక్షలు ఉంది, అక్కడ 8 లక్షల్లోనూ 1,60,000 తీసేయడం జరిగింది. ఇక్కడ మీకు 80 lakhs 60 lakhs చూపించంటే అది వాల్యూ అని అర్థం అనమాట. అలాగే తర్వాత ఏంటి అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిజర్వ్ లో మరియు మిగుళ్ళు అని చెప్పేసి ఇక్కడ సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్, ఎస్పీఆర్ ఎంత ఉంది, మనకి 8 లక్షలు ఇచ్చాడు, కానీ దాంట్లో మనం ప్రీమియం కోసం 3,20,000 వాడేసుకున్నాం. అంటే 8 లక్షల్లోనూ 3,20,000 తీస్తే రిమైనింగ్ 4,80,000. అలాగే జనరల్ రిజర్వ్ ఉంది, జనరల్ రిజర్వ్ మనకు అక్కడ ఎంత ఉంది, 72 lakhs ఉంది. దాంట్లో మనం బైబ్యాక్ కోసం 16 lakhs వాడాము. సో 72 లక్షలను 16 లక్షలు తీసేసి బ్యాలెన్స్ 56 లక్షలు వేయండి. అలాగే ఇంకా ఏంటి అంటే మనం వాటాల తిరిగి కొనుగోలుకు సంబంధించి ఫ్రీ రిజర్వ్ అమౌంట్ ని, అంటే జనరల్ రిజర్వ్ అమౌంట్ ని క్యాపిటల్ రిడక్షన్ రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేసాం. సో అందువల్ల ఇక్కడ మనం ఏం చేయాలి అంటే క్యాపిటల్ రిడక్షన్ రిజర్వ్ అంటే మూలధన విమోచన రిజర్వ్ అని చెప్పేసి ఎంత ట్రాన్స్ఫర్ చేసామో అంత అమౌంట్ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే అన్ని కలిపితే షేర్ హోల్డర్స్ ఫండ్స్ వాటాదారుల నిధులు. తర్వాత ఏం చేయాలి, నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే ప్రస్తుతేతర అప్పులు. ఈ నాన్ కరెంట్ లయబిలిటీస్ కి సంబంధించి మనం ఏం తీసుకోవాలి అంటే జనరల్ గా మనకి ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ లో సెక్యూర్డ్ లోన్స్ అంటే హామీ గల అప్పులు, హామీ గల అప్పులు అని చెప్పి మనకి ఏమి ఇచ్చాడు చూడండి, అక్కడ 10% డిబెంచర్స్ అంటే 10% డిబెంచర్లు మనకి బ్యాలెన్స్ షీట్ లో ఇచ్చినటువంటి అప్పుల వైపున 40 lakhs వేసుకుంటారు. అలాగే ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే కరెంట్ లయబిలిటీస్ అంటే ప్రస్తుత అప్పులు ఎంత ఇచ్చాడు, 40 lakhs ఇచ్చాడు అనమాట. సో ఓవరాల్ గా మనకి షేర్ హోల్డర్స్ ఫండ్స్, అలాగే సెక్యూరిటీ లోన్స్, అలాగే కరెంట్ లయబిలిటీస్ ఓవరాల్ గా టోటల్ చేస్తే మనకి 2,20,80,000, 2,20,80,000. మనకి దీన్ని ఏమని రాసుకోవాలంటే టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్, మొత్తం ఈక్విటీ మరియు అప్పులు అని చెప్పేసి ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత ఏంటి అంటే రామన్ టు అసెట్స్, ఆస్తులు ఎలా ఎంటర్ చేస్తారంటే నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ లో ఎవరైనా చూపెడతారంటే ఫిక్స్డ్ అసెట్స్ ని చూపిస్తారు, అంటే స్థిరాస్తుల్ని చూపించాలన్నమాట. స్థిరాస్తులు మనకి బ్యాలెన్స్ షీట్ లో 80 lakhs ఇచ్చాడు, 80 lakhs ఎంటర్ చేసుకున్నారు. అలాగే కరెంట్ అసెట్స్ లోకి ఏమొస్తారు అంటే మనకి బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ వైపున స్టాక్ ఇన్ ట్రేడ్ ఇచ్చాడు, అలాగే సన్డ్రీ డెటార్స్ రుణగ్రస్తులు ఇచ్చాడు, అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ ని మీరు ఒకసారి ఐడెంటిఫికేషన్ చేయండి. మనకి ఇచ్చినటువంటి దాంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ లో ఎంత ఇచ్చాడో చూడండి. మనకి ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ లో బ్యాంక్ బ్యాలెన్స్ 72 lakhs ఇచ్చాడు. చూడండి స్క్రీన్ మీద 72 లక్షలు కనబడుతుంది. 72 లక్షలు ఇప్పుడు వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే వాటాలు తిరిగి కొనుగోలు చేసామంటే ఊరికనే చేసామా, వాటాదారుడికి అమౌంట్ ఇచ్చాం. ఎంత అమౌంట్ ఇచ్చాం, 19,20,000 ఇచ్చాం. సో ఇప్పుడు మనకి బ్యాంక్ బ్యాలెన్స్ 72 లక్షల్లోనూ 19,20,000 తగ్గిపోతుంది. అందువల్ల బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పేసి 72 lakhs లో నుంచి 19,20,000 తీసి రిమైనింగ్ 52,80,000 52,80,000 వేసుకోవాలన్నమాట. సో ఓవరాల్ గా టోటల్ చేస్తే మీకు వచ్చేటటువంటిది టోటల్ అసెట్స్, మొత్తం ఆస్తులు ఎంత వచ్చింది అంటే 2,20,80,000, 2,20,80,000 వచ్చిందనమాట. ఇది బైబ్యాక్ షేర్స్ కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. సో మళ్ళీ ఒకసారి గమనించండి, బైబ్యాక్ షేర్స్ అంటే వాటాల తిరిగి కొనుగోలుకు సంబంధించి కంపెనీలో ఇచ్చినటువంటి ఆస్తుల పట్టీలో ఎన్ని వాటాలు ఉన్నాయో చూడండి. 8 లక్షల వాటాలు ఉన్నాయి. వాడు డిసైడ్ చేసినటువంటిది ఏంటి అంటే టు బై బ్యాక్ 20% ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఈచ్ 12 rupees per share. అంటే
ఎన్ని వాటాలు ఉన్నాయో వాటాల్లో 20% బైబ్యాక్ చేస్తానన్నాడు. 8 లక్షల వాటాలు ఉన్నాయి కాబట్టి 8 లక్షల మీద 20% కడితే 1,60,000 బైబ్యాక్ చేయొచ్చు. 1,60,000 వాటాలు తిరిగి కొనుగోలు చేసుకోవచ్చు. ₹12 ప్రకారం వాడు అమ్మింది ₹10, ₹12 కొంటానంటున్నాడు. అంటే ₹2 ప్రీమియం అనమాట. నామినల్ వాల్యూకి అయితే జనరల్ రిజర్వ్ ని వాడుకోమంటున్నాడు. ఎక్సెస్ గా ఉన్నటువంటి అమౌంట్ కి అయితే ఎస్పీఆర్ ని వాడుకోమంటున్నాడు. అంటే సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ ని వాడుకోమని చెప్పాడు. సో 1,60,000 వాటాలకి ₹10 ప్రకారం 16 లక్షలు కావాలి. ఈ 16 లక్షలు కూడా జనరల్ రిజర్వ్ నుంచి యూటిలైజ్ చేసుకోమంటున్నాడు. అలాగే 1,60,000 వాటాలకి ₹2 ప్రీమియం ప్రకారం 3,20,000 కావాలి. ఈ 3,20,000 కూడా ఎక్కడి నుంచి వాడుకోమంటున్నాడు అంటే సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ దగ్గర నుంచి యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందు ఏం చేయాలి అంటే జనరల్ అంటే ఫ్రీ రిజర్వ్ లో ఉన్నటువంటి అమౌంట్ ని మన నామినల్ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దేనికి ట్రాన్స్ఫర్ చేయాలి? క్యాపిటల్ రిడక్షన్ రిజర్వ్, మూలధన విమోచన రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అందువల్ల జనరల్ రిజర్వ్ అకౌంట్ డిటార్ టు క్యాపిటల్ రిడక్షన్ రిజర్వ్, సాధారణ రిజర్వ్ ఖాతా డిటార్ టు మూలధన విమోచన రిజర్వ్ ఖాతా అని చెప్పేసి ఎంటర్ చేసుకుంటాం. అమౌంట్ నామినల్ అమౌంట్ ఏమో 16 లక్షలు, ఎస్పీఆర్ ఏమో 3,20,000. ఎవరికి పే చేయాలి? షేర్ హోల్డర్స్ పే చేయాలి. ఆ అమౌంట్ 19,20,000 రూపాయలని కూడా బ్యాంకు అంటే త్రూ బ్యాంక్ ద్వారా పే చేస్తాం కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ అక్కడ తగ్గుతుంది. వాటాలు చూపించేటప్పుడు 8 లక్షల వాటాల్లోనూ కూడా బైబ్యాక్ చేసేసాం కాబట్టి 1,60,000 వాటాలు తగ్గిపోతే ఇంకా అక్కడ వాటాదారులు ఎంతమంది ఉంటారు? 6,40,000 మాత్రమే ఉంటారు. అందువల్ల ₹10 ప్రకారం ఒరిజినల్ గా ఆ వాల్యూస్ వేసుకుని సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ లో రిమైనింగ్ బ్యాలెన్స్, జనరల్ రిజర్వ్ లో రిమైనింగ్ బ్యాలెన్స్, అలాగే ట్రాన్స్ఫర్ చేసినటువంటి క్యాపిటల్ రిడక్షన్ రిజర్వ్ ని వేసుకుని మనం నాన్ కరెంట్ లయబిలిటీస్ లోనేమో డిబెంచర్స్ ని, అలాగే కరెంట్ లయబిలిటీస్ ఇక్కడ డైరెక్ట్ గా కరెంట్ లయబిలిటీస్ అని వేసాం. ఒక్కొక్కసారి కరెంట్ లయబిలిటీస్ అని చెప్పేసి సన్డ్రై క్రెడిటర్స్ ఇస్తూ ఉంటాడు, దాన్ని కూడా వేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ జనరల్ గా మనకి ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ లో ఏ విధంగా చెప్పాడో చూసుకోండి. మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ లో ఏమని చెప్పాడు? కరెంట్ లయబిలిటీస్ అనే చెప్పాడు. అలా కాకుండా ఒక్కోసారి కరెంట్ లయబిలిటీస్ అనకుండా వాడు ఏమంటాడు అంటే సన్డ్రై క్రెడిటర్స్ అని కూడా ఇస్తాడు. అంటే రుణదాత ఇచ్చినప్పుడు కూడా మనం ఆ విధంగా వేసుకుంటాం. అలాగే అసెట్స్ ఏం చేస్తామంటే నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అని చెప్పేసి ఫిక్స్డ్ అసెట్స్ అన్ని కూడా నాన్ కరెంట్ అసెట్స్ కింద నోట్ చేసుకుంటారు. రిమైనింగ్ కరెంట్ అసెట్స్ కింద చేస్తే సో ఓవరాల్ గా 2,20,80,000 అంటే ఆ టోటల్ ఈక్విటీ లయబిలిటీస్ అమౌంట్, అసెట్ అమౌంట్ కంప్లీట్ అయింది అనమాట. ఈక్వల్ అయింది 2,20,80,000. సో ఈ విధంగా ఇది ఏంటి అంటే షేర్స్ బైబ్యాక్ కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకే, session is complete.